కూడా షడ్రక్ మేషక్ అబ్దెగోలు నెబుకద్నెజరు చట్టానికి భయపడలేదు. నిజంగా అటువంటి చట్టాలే భారతదేశంలో వస్తే ఎంతమంది చర్చిలు మానేస్తారు? మీ గురించి చెప్తున్నాను. ఎంతమంది చర్చిలు మానేస్తారు? ఎంతమంది భయపడి నిద్ర లేకుండా ఉంటారు? ధైర్యంగా ఉండగలమా? మరి భక్తి అంటే అదే. మన భక్తి మనకు ధైర్యాన్ని తీసుకురావాలి. ఆయన భయముల నుంచి విడిపించేవాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు పిరికోడుగా ఏ క్రైస్తవుని చేయలేదు. దేవుని బిడ్డలు ఎవరంటే దేవుని కొరకు ధైర్యంగా ఉండేవాళ్ళు. మనం భయపడవలసింది దేవునికి. మనుషుల్ని గౌరవిద్దాం, అధికారులను గౌరవిద్దాం, చట్టాలను గౌరవిద్దాం, కానీ భయపడవలసింది ఎవరిని? దేవునికి. భయభక్తులు అంటే అర్థం ఏమిటంటే చెడుతనము విసర్జించడం. అదే భక్తి కలిగి ఉన్నాం, భయం కలిగి ఉన్నాం అన్న దానికి రుజువు. ఇది 4. ఆ రోజున గాడిద పిల్ల విప్పబడాలి. ఈ రోజున ఎవరు విప్పబడాలి? పాపములో ఉన్నవాళ్ళు విప్పబడాలి. మొదలు. రెండోది ఎవరు? ఉగ్రతలో ఉన్నవాళ్ళు విప్పబడాలి. మూడవది అపరాధ భావంలో ఉన్నవాళ్ళు విప్పబడాలి. 4వది భయములో ఉన్నవాళ్ళు విప్పబడాలి. ఈ 4ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అందుకని యేసుకి ఎవరు కావాలి అంటే విప్పబడిన వాళ్ళు కావాలి. అదే కదా 11వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాం. మార్క్స్ వార్త, ప్రభువుకు కావలసి ఉన్నది. ద లార్డ్ నీడ్స్ ఇట్. ద లార్డ్ నీడ్స్ ఇట్. ప్రభువుకి ఏం కావాలి? విప్పబడింది కావాలి. మనం విప్పబడ్డామా? మీరు విప్పబడ్డారా? ఇంకా ఎవరు పాపం నుంచి విప్పబడలేదు? చర్చికి రావచ్చు, ఇంకా పాపం నుంచి. నేను చెప్తున్నాను, చర్చికి వచ్చినంత మాత్రాన పాపం నుంచి విప్పబడినట్టు కాదు. ఇంకా సంఘానికి వచ్చేవాళ్ళు, ఆరాధనలో పాల్గొనేవాళ్ళు, ఇంకా పాపంలో జీవించేవాళ్ళు ఉండొచ్చు. ప్రభువుకి విప్పబడిన వాళ్ళు కావాలి. ఇంకా విప్పబడకుండా బంధించబడిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. విప్పబడిన వారికి ప్రభువు కావాలి, బంధింపబడిన వాళ్ళు కాదు. అందుకని ప్రభువుకి కావలసింది మొదటిది ఏమిటంటే విప్పబడిన వాళ్ళు. ఎన్ని రకాలైన విడుదల గురించి చెప్పాను? 4 రకాలు. ఇది మొదటి. రెండవది చెప్తున్నాను చూడండి. ప్రభువుకి కావలసింది ఏమిటంటే అదే మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12. మరునాడు వారు బేతనియా నుండి వెళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమోనని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏమనగా అది అంజూరపు పండ్ల కదా. ప్రభువు ఏమి కావాలని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు? ప్రభువుకి ఏమి కావాలని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు? చెప్పండి. పళ్ళు కావాలి. కానీ ఆ చెట్టు ఏం చూపిస్తుంది? ఆకులు చూపిస్తుంది. ఈరోజు ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆకుల ఫలాల. కానీ మనం ఏం చూపిస్తున్నాం? ఆకులు. ఆకులు క్రైస్తవ్యం ఉంది, ఫలముల క్రైస్తవ్యం కూడా ఉంది. ఆకుల క్రైస్తవ్యము, ఫలములకు ఏంటో చెప్తాను మీకు చెప్పి నేను చూపిస్తాను. కొంతమంది కొన్ని చెట్లు ఆకులు పచ్చగా ఉంటాయి, ఫలాలు ఉండవు. అంటే చూడడానికి వాళ్ళు ఆ యేసు ప్రభు కాలంలో శాస్త్రులు పరిచయులు ఉండేవాళ్ళు. సద్దుకైలు, హేరోదీయులు, వీళ్ళందరూ మతనాయకులు. వీళ్ళందరూ ఆకుల భక్తి వీళ్ళు. ఆకులు అంటే అర్థం ఏమిటంటే చూడడానికి పచ్చగా ఉంటుంది. చాలామంది చూడడానికి భక్తి పరులుగానే కనబడతారు, కానీ ఆకులు. కానీ వారి జీవితంలో ఏమి లేవు? ఫలములు లేవు. వారి జీవితంలో ఫలములు లేవు. ప్రభువు ఆకుల కొరకు రాలేదు, ప్రభువు ఫలముల కొరకు వచ్చాడు. ప్రభువు కావలసింది ఫలములు. ఏంటా ఫలములు? చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం.
22వ వచనం చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలం. ఫలం ఏంటిది? పరిశుద్ధత. దేవుడు ఫలము ఆశిస్తున్నాడు. దేవుడు ఆశిస్తున్న ఫలం ఏమిటంటే పరిశుద్ధత. ఈ ఫలాన్ని మనం ఫలిస్తున్నాం. చర్చలకు వచ్చే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనల్ని ప్రశ్నిస్తున్నాం. పరిశుద్ధత అనే ఫలం మనకుందా? పరిశుద్ధత అనే ఫలం మనకుందా? పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పాపము లేని జీవితము, రెండవది ప్రత్యేకమైన జీవితం. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. రెండవది పాపము లేని జీవితం, లేకపోతే పాపములు జయిస్తూ 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 ఉండే జీవితం. దేవుడు కోరుకుంటున్న ఫలం ఏమిటంటే మొట్టమొదటి పరిశుద్ధత అనే ఫలం. ఆ అంజూరపు చెట్టు ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశానికి గుర్తు. ఈ రోజుల్లో అంజూరపు చెట్టు సంఘానికి, విశ్వాసులకు గుర్తు. అంజూరపు చెట్టు ఆకులను చూపిస్తుంది, ఫలాలు లేవు. అదే ఫలము లేని కారణం ఉంది. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే ఫలాలు ఉండకపోయినా పిందులైనా ఉండాలి. ఆ కాలంలో మార్చి, ఏప్రిల్ నెలలో అంజూరపు చెట్టుకి కనీసం పిందులైనా ఉంటాయి. కానీ ఆ చెట్టుకి ఏమి లేవు, కనీసం పిందులు కూడా లేవు. ఆకుల్ని చూపిస్తుంది ఆ చెట్టు, ఫలము లేవు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆకులు అంటే మతంలో ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులు ఆకులు మతంలోనే ఉన్నారు. ఫలం ఉందా? పరిశుద్ధత అనే ఫలం. ప్రత్యేకత. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. మన ప్రత్యేకత దేంట్లో చూపిస్తాం చెప్పండి? క్రైస్తవులుగా మన ప్రత్యేకత దేంట్లో చూపిస్తాం? దేంట్లో చూపిస్తాం? నేను క్రైస్తవుడిని, మీ గ్రామంలో కానీ లోకంలో కానీ నేను క్రైస్తవుడిగా ప్రత్యేకంగా నేను సమాజంలో ఉండాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? ఎవరితో మాట్లాడుకుని ఉండాలి. ప్రత్యేకత జీవితంలో చూపించాలి. మాటలో ప్రత్యేకత ఉండాలి. కొంతమంది ప్రతిదానికి చురుకులు అంటారు. ప్రత్యేకత ప్రత్యేకత. కోప్పడవలసిన సమయంలో కోప్పడదు. కొంతమంది ముక్కు మీద కోపం, ప్రతిదానికి కోప్పడతారు. అది ప్రత్యేకమైన జీవితమా? ముక్కు మీద కోపం ఉండడు. ప్రత్యేకమైన జీవితం ఉందని ఎవరంటారు? యేసు ప్రభువుల సాత్వికుడుగా ఉన్నారు, దీనుడుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు. క్రైస్తవుడు ప్రత్యేకతని కోరుకుంటున్నాడు దేవుడు. పరిశుద్ధత అంటే ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితం, పాపాన్ని జయించే జీవితం. ఈ ఫలం మనం ఫలిస్తూ ఉండాలి. ఫలిస్తున్నాము. మనలో పరిశుద్ధత అనే ఫలం ఉండాలి. మనం చేసుకునే ఫంక్షన్స్లో ప్రత్యేకత ఉండాలి. ఇందాక అదే చెప్పాను కదా, మనం చేసుకునే పెళ్లికి, హిందువులు చేసుకునే పెళ్లికి పెద్దగా తేడా ఏం లేదు. వాళ్ళు పంతులు వస్తారు, పాస్టర్ వస్తారు, అంతే తేడా. మిగతా కార్యక్రమాలన్నీ మామూలుగానే ఉన్నట్టుగానే ఉంటాయి. వాళ్ళు కట్నాలు తీసుకుంటున్నారు, మనం కట్నాలు తీసుకుంటున్నాం. వాళ్ళు దినాలు చూస్తున్నారు, మనం దినాలు చూస్తున్నాం. ఆడు ఏదో కడుతున్నారు, మనం ఏదో. నీకు ప్రత్యేకత ఏముంది? అక్కడ పాస్టర్ స్థానంలో పంతులు ఇచ్చారు, అంతే తేడా. ఇదా ఏది ప్రత్యేకత? క్రైస్తవుడిగా ఏది ప్రత్యేకత? మనం చేయమంటే ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళి చేయించేసుకుంటారు. నేనైతే పొమ్మన్నాను, అదే బాగుంటుంది, ఇక్కడికి వస్తున్నాను, అదే బాగుంటుంది. మనము పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి. అంటే ప్రత్యేకంగా ఉండాలి. మన మాటల్లో, మన మాట తీరులో నెమ్మది ఉండాలి. మన మాట తీరులో తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి. అక్కడ కపటముగా మనం ఉండకూడదు. జీవితంలో అలా ఉండాలి. మన జీవితమే ఒక ప్రత్యేకత, అదే పరిశుద్ధత. పాపాన్ని జయిస్తూ ఉండాలి.
పాపం మన మీద దాడి చేస్తూ ఉంటుంది, లోకం మన మీద దాడి చేస్తూ ఉంటుంది, శరీర ఇచ్చ మన మీద దాడి చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మని సహాయంతో, వాక్యం అనే రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే పదునైన వాక్యం సహాయంతో మనం జయిస్తూ ఉంటాం. ఇదే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండడం. ఈ ఫలం ఉందా మనలో? ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, పరిశుద్ధత అనే ఫలం మనకున్నా? ఈ ఊర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా దేవుడు చూసేది పరిశుద్ధత. మీరు నల్లోళ్ళు, అత్యాలోళ్ళు, పెద్ద సంఘం, వచ్చిన సంఘం ఎవడు పట్టించుకోడు, దేవుడు పట్టించుకోడు. దేవుడు పట్టించుకునేది అలా పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని సమస్య. దేవునికి కావాల్సిన పరిశుద్ధత. మొదటి పేతురు 1వ అధ్యాయం